వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ హత్యలు కానీ, లేదు అంటే రేపులు కానీ మనం చాలానే చూసినాం, వింటూనే ఉన్నాం ఇంకా. మరి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు? మనకున్న న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? లేదు అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారనేది క్వెషన్ బలంగా నాటుకుపోయింది ప్రజల్లో. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ హత్యలు గాని, లేకుంటే అత్యాచారాలు గాని, ఈ ప్రజలల్లో ఒక భయాన్ని పుట్టుకొనొస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళాలన్నా, లేదంటే బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది కుటుంబ సభ్యులకి. బేసిక్‌గా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ అలా ఉంది. అంటే ఇది మామూలుగా తాబేలు లెక్కల పరిగెడుతుందని చెప్పుకోవచ్చు. బేసిక్‌గా మన దగ్గర ఉన్నటువంటి న్యాయస్థానాలకు, మన దగ్గరగా జరిగినటువంటి ఈ కేసులకు సంబంధం లేదు. ఎందుకంటే అన్నీ తక్కువగా ఉన్నాయి. అంతమంది లాయర్‌లు తక్కువున్నారని మనకు కొన్ని లా వ్యవస్థలు చెప్తున్నాయి. బేసిక్‌గా నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్‌గా ఒక చిన్న పాపని అత్యాచారం చేసి, చంపేసి డ్రమ్‌లో పాతిపెట్టాడు. ఇది ఎవరు చేశారు అంటే, ఇది ఎక్కడ జరిగింది అంటే, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో జరిగినటువంటి ఈ ఘటన అసలు వినడానికి కూడా కొంచెం జాలేస్తుంది, భయమేస్తుంది కూడా. ఎందుకంటే ఒక చిన్న పాపని 6, 7 సంవత్సరాల చిన్న పాపని ఒక సైకోగాడు మరీ దారుణంగా అత్యాచారం చేసి చంపేసి డ్రమ్‌లో పడేశాడు. అలా జరగడానికి అసలు అది కారణం ఏంది? అదెక్కడ జరిగిందనేది ఆ సైకోగానికి ఇంతకు ముందేమన్నా నేర చరిత్ర ఉందనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది బేసిక్‌గా ఒక చిన్న పల్లెటూరులో ఈ చేనేత కార్మికులు ఉండేటువంటి ఒక కాలనీలో జరిగినటువంటి ఈ సంఘటన. అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ చిన్న పాప ఆడుకుంటూ తన ఆహ్, అంటే కాలనీలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ బయటకు వెళ్ళింది. అదే క్రమంలో వాళ్ళ కాలనీలో ఉండేటువంటి ఒక సైకోగాడు ఈమెను తీసుకెళ్ళి అత్యాచారం చేసి, చంపేసి ఒక డ్రమ్‌లో పాతిపెట్టాడు. తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు గాని, లేదంటే వీళ్ళ కాలనీ వాసులు ఈ పాప కోసం ఎతకడం ప్రారంభించారు. ఎంతకు దొరకకపోవడంతో పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్‌లో ఈ కాలనీకి వచ్చేసి తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి, ఈ సైకోగాడు చంపాడు, ఈ సైకోగాడు ఇదంతా చేశాడని బట్టబయలు చేశారు. సో, ఈ సైకోగాని పైన ఇంతకుముందు నేర చరిత్ర గూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీని గురించి గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే, బేసిక్‌గా వీడు ఎవరితోని మాట్లాడేవాడు కాదు. వాని పనేందో వాడు చేసుకుంటూ ఉండేవాడు. ఆహ్, మనం ఏమన్నా అడిగితే మన పైన తిరగబడేవాడు అని చెప్తుండేవారు. ఇంతకుముందు గూడా ఇతనికి చాలా మందితోటి గొడవలు ఉండేవి. వీని పైన కేసులు గూడా బుక్ అయినాయని అక్కడ గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెడితే అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఎందుకంటే వీడు చేసిన ఆ వికృత చేష్టలు అలా ఉన్నాయన్నట్టు. అంటే వీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు లేరు. సరే ఇప్పుడు వీడు చేసిన అంతకుముందు నేర చరిత్ర ఉంటే దానికి సంబంధించినటువంటి కేసులలో బెయిల్ తెప్పించుకొని మళ్ళీ తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఇలాగే చేస్తుండేవాడు. అలాంటి సైకో గాడిని ఆ వాడలో ఉంచినందుకు కనీసం వాళ్ళు గూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఈ సైకో గాడు ఎప్పటికైనా గూడా మనకు కొంచెం హాని చేస్తాడనే ఆలోచన ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎప్పటికైనా చెడ్డవాడు చెడ్డవాడుగానే ఉంటాడు. మంచివాడుగా మారాలి అంటే తనకు ఉండే పరిస్థితులు అలా ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే అతడు దానిలో ఉన్నాడు కంప్లీట్‌లీ. ఏదైతే ఆ సైకోతనం గాని, లేదు అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నవాడు ఒంటరిగా ఉండేసరికి ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతాయి. అలాంటి ఆలోచనలు రావద్దంటే చుట్టుపక్కల ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ గాని, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇలాంటి ఆలోచనల నుండి మనం దూరం పోవచ్చు. కానీ ఇతను ఒక్కడే ఉండేసరికి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండేసరికి వీడేం చేస్తాడులే అని వాని మీద నమ్మకంతోని వాళ్ళు చిన్న పాపలు ఎవరైతే ఉన్నారో బయటికి వెళ్ళి
ఆడుకునేసరికి వీనికి వాళ్ళని చూసేసరికి ఒక్కసారిగా వీనిలో ఉండే అటువంటి ఆ మృగం బయటికెళ్ళింది. ఆ టైంలో ఎవరు లేకపోయేసరికి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి చేనేత నేయడం గానీ, లేదంటే వాళ్ళకున్నటువంటి పనులు వాళ్ళు బిజీ అయిపోవడంతో ఎవరు పట్టించుకోలే అంతగాని. సో, ఒక్కసారిగా సాయంత్రం అయ్యేసరికి ఈ ఉదంతం బయటికొచ్చింది. అంటే ఒక్కసారిగా మిస్సింగ్ అయిపోయిందనే వార్త తెలియంగానే వాళ్ళెంత క్షోభకు గురయ్యారో మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రీసెంట్‌గా మనం దండేపల్లి మండలంలో నంబాలలో గూడా సేమ్ ఇలాంటి బాలికను అంటే 6, 7 సంవత్సరాల బాలికను చంపేసి బావిలో పడేసిన దాఖలాలున్నాయి. అలాంటి ఈ వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అంటే సైకోల మధ్యలోనే ఉన్నామని మనం ఇంకా గమనించాలి. ఎందుకంటే మనం బయటికెళ్తే ఒక్కొక్కడు గంజాయి గొట్టి, డ్రగ్స్ తీసుకొని, మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. సరే పోలీసోళ్ళు పట్టిద్దాము అనుకున్న వాళ్ళేం చేస్తున్నారు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలా తాగిన మత్తు రేపు దిగిపోయేసరికి కౌన్సెలింగ్ ఇచ్చి మళ్ళీ బయటికే పంపిస్తున్నారు. హ్మ్. ఆ తాగిన మైకంలో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే అర్థమైతలేదు. తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితొస్తుంది. సో, సరే మరి అక్కడ వాళ్ళు అంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళేటప్పుడు ఎవరు లేరా అంటే అక్కడ ఎవరు లేరనే చూసుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఆడుకుంటారులే, మళ్ళీ తిరిగి ఆకలైతే ఇంటికి తిరిగి వస్తారులే అనే భ్రమలో వాళ్ళుంటారు. మరియు వాడు ఎవరేం చేస్తారులే మామూలుగా అటు ఇటు బండ్లు తిరుగుతానే ఉంటాయి, లేకుంటే మనుషులు తిరుగుతానే ఉంటారు గదా! వాడేం చేస్తాడులే అని అనుకున్నారేమో కానీ, ఇంతటి ఘోరం చేస్తాడని వాళ్ళు ఊహించలేకపోయారు. ఎందుకు అంటే మన మధ్యలోనే ఉంటూ ఆహ్, మనతో మాట్లాడుతూ ఉండే వ్యక్తి ఒకేసారి ఇలాంటి పని చేశాడంటే కొంచెం నమ్మడానికి చాలా సమయం పడుతుంది. కానీ మనలో ఉండేటువంటి ఆ మృగం ఎప్పుడు బయటకొస్తుంది అంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు, లేదు అంటే తన పరిసర ప్రాంతాలు అలా ఉన్నప్పుడు, మద్యానికి అలవాటు పడినప్పుడు, డ్రగ్స్‌కి గాని, మత్తు పదార్థాలకు అలవాటు పడినప్పుడు ఇలాంటి కోరికలు కలుగుతా ఉంటాయి. సో, ఇవన్నీ అరిగట్టాలంటే మనం కుటుంబ సభ్యుల మధ్యలో గాని, లేదంటే కౌన్సెలింగ్ తీసుకోవాలి. లేదు అంటే మనం బుక్స్ ఎక్కువ చదువుతూ ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి సైకో బ్రెయిన్ నుండి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. సో, ఏది ఏమైనా మన చుట్టూ ఉండే మనుషుల మధ్య కొంచెం ఉన్నాము అంటే, కొంచెం భయపడుతూ, భయంగా బతకాలి. ఏదైనా అనుమానమొస్తే డైరెక్ట్ పోలీసులకు ఫోను జేసి చెప్పేసేయాలి. లేదు అంటే ఇయాల అక్కడ జరిగింది రేపు మన దగ్గర గూడా జరగవచ్చు. సో, ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకముందే మనం కొంచెం అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపించినా, లేదు మనకు కొంచెం అనుమానం వచ్చినా గూడా పోలీసులకు కంప్లెయింట్ చేయాలి. లేదు అంటే తిరిగి తిరిగి గాలివాన బీభత్సం సృష్టించినట్టు అది రేపు మన ఇంటిలోకే వస్తుంది. సో, ఈ చిన్న పాపకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంతా కాదు. ఆ వ్యక్తిని నాకు తెలిసినంత వరకైతే ఉరిశిక్ష వేయాలి. లేదు అంటే జీవితాంతం చీ జైల్‌లో ఉండేటువంటి చీకటి గదిలో వేసి వానికి చిత్రహింసలంటే ఏంటియో చూపించాలి. వాడు బతికున్నప్పుడే నరకం చూడాలి. అలాంటి శిక్షలు వేయాలి వానికి. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు గాని, మన వ్యవస్థ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఇవి ఇప్పుడు, అప్పుడు జరుగుతున్న విషయాలు గాదు. ఎప్పుడూ జరుగుతున్నటువంటి విషయాలు. ఎందుకంటే రాను రాను చిన్న అంటే ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు వచ్చింది అంటే, మనం ఏ స్థాయికి దిగజారిపోయామో మనకర్థమైతుంది. పోనీ మనుషులనే అనుకుంటే జంతువుల పైన గూడా అత్యాచారాలు రోజు రోజుకి ఇంకెక్కువనవుతున్నాయి. సో, ఇవన్నిటి నుండి మనం బయటపడాలి అంటే, మన బాధ్యత మనం నిర్వహించాలి. ఏంటి అంటే, మనం ఏదైనా మనకు సెల్ఫ్ డిఫెన్స్‌గా నేర్పించాలి చిన్న పిల్లలకి. వాళ్ళకి గుడ్ టచ్ ఏదో, బ్యాడ్ టచ్ ఏదో నేర్పించాలి. ఎవరితో ఏ విధంగా ఉండాలనేది చూపించాలి. ఎందుకంటే చిన్న పిల్లలకేం తెలియదు. చాక్లెట్‌లకు ఆశపడి, బిస్కెట్‌లకు ప్రలోభపడి ఎవరిచ్చినా గూడా వారితో వెళ్ళిపోతుంటారు. సో, అలా వెళ్ళనియ్యకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతీదీ అంటే చిన్న పిల్లలు ఏం జేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనేది కొంచెం గమనించి, వాళ్ళకన్నీ చెప్తూ దగ్గర ఉండి చూసుకోవాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.